యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఒకప్పుడు ఫారెన్ కంట్రీ అనగానే మనకు వినిపించే ఫస్ట్ పేరు అమెరికా. స్టూడెంట్స్కి జాబ్స్ కానీ లేదా మాస్టర్స్ చేయడానికి కానీ ఏదో ఫ్యామిలీ కూడా ఫారెన్ కంట్రీ వెళ్ళి సెటిల్ అవ్వాలి అంటే ఫస్ట్ మనకు వినిపించే పేరు అమెరికా అనమాట. కానీ మనం రీసెంట్గా న్యూస్లో చూస్తూనే ఉన్నాం, ట్రంప్ గెలిచిన తర్వాత రోజుకు కొత్త న్యూస్తో అమెరికా పేరు వింటూనే ఉన్నాం. ఇమిగ్రేషన్ రూల్స్ చేంజ్ అవ్వడం, స్టూడెంట్స్ డిపోర్ట్ అవ్వడం, ఓపీటీ రూల్స్, ఇవన్నీ కూడా మనం వింటూనే ఉన్నాం. ట్రంప్ తీసుకొచ్చిన చేంజెస్ ఏంటి? అసలు లిటరల్లీ ఇప్పుడు యూఎస్ ఏమన్నా అప్లై చేయాలన్నా యూఎస్లో ఉన్న వాళ్ళు కూడా ట్రంప్ అంటే భయపడుతున్నారు. ట్రంప్ అంటే ఎందుకు ఇంత భయం? ట్రంప్ తెచ్చిన రూల్స్ ఏంటి? సో ఈ వీడియోలో మనం క్లియర్గా డిస్కస్ చేద్దాము. అసలు యూఎస్లో ఏం జరుగుతుంది, ప్రెసెంట్ అక్కడున్న మన ఇండియన్ సిచ్యువేషన్స్ ఏంటి, ట్రంప్ రాకముందు అండ్ ట్రంప్ గెలవక ముందు అండ్ ట్రంప్ గెలిచిన తర్వాత ఏమేం చేంజెస్ వచ్చాయో క్లియర్గా మాట్లాడుకుందాం ఈ వీడియోలో. ఇంకా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కెనడా కుర్రాళ్ళు. అరౌండ్ 2016లో అమెరికా ఈజ్ ఏ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీ అనమాట. బరాక్ ఒబామా టైంలో స్టూడెంట్స్కి ఓపీటీ ప్రోగ్రామ్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉండేవి. అసలు ఓపీటీ అంటే ఏంటి అంటే టెంపరీ వర్క్ పర్మిట్ అనమాట. మాస్టర్స్ అయిపోయిన స్టూడెంట్స్కి 90 డేస్లో వాళ్ళ ఎడ్యుకేషన్కి సంబంధించిన జాబ్ ఫైండ్ చేయాలి. ఇన్ కేస్ ఆ జాబ్ ఫైండ్ చేయలేకపోతే కంట్రీ వదిలేసి వెళ్ళిపోవాలన్నమాట, వాళ్ళ కంట్రీస్కి వెళ్ళిపోవాలి. కానీ అప్పట్లో ఎలా ఉండేది అంటే జాబ్ దొరకపోయినా కానీ కొన్ని కన్సల్టెన్సీస్ ద్వారా ఫేక్ జాబ్ క్రియేట్ చేసి, ఫేక్ జాబ్ లాగా ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసి స్టేటస్ మెయింటైన్ చేయడం ఈజీగా ఉండేది అనమాట. మీకు క్లియర్గా చెప్పాలి అంటే ఎవరైతే ఈ స్టూడెంట్స్ ఉన్నారో వీళ్ళు కన్సల్టెన్సీస్ ద్వారా పలానా ఐటీ కంపెనీలో కానీ, పలానా కన్స్ట్రక్షన్ కంపెనీ లేదా పలానా ఇంజనీరింగ్ కంపెనీలో జాబ్ చేస్తున్నట్టుగా ఒక ఫేక్ ఎక్స్పీరియన్స్ లాగా ఉండేది అనమాట. సో ఈ లెటర్స్తో వీళ్ళు పార్ట్ టైం, ఈ స్టూడెంట్స్ ఎవరుతున్నారో వీళ్ళు పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటూనే కొంత అమౌంట్ అనేది కొంత కన్సల్టెన్సీకి, కొంత వాళ్ళ ఖర్చులకి అండ్ కొంత రిమైనింగ్ మిగిలితే ఇండియా పంపించడం ఇలా జరిగేది అనమాట. అండ్ కొన్నాళ్ళ తర్వాత రియల్గా జాబ్ ఫైండ్ చేయడం, ఆ జాబ్ ద్వారా మళ్ళీ వీసా అప్లై చేయడం, ఇలా సర్వైవ్ అవుతూ ఉండేవాళ్ళు. ఇదంతా కామన్గా జరిగేదే, ప్రతి కంట్రీలో కూడా జరిగేది. అండ్ యూఎస్లో స్టార్ట్ అయిందని చెప్పొచ్చు అప్పటి నుంచి ఆ కన్సల్టెన్సీ అనేది. ఇలా మెయింటైన్ చేసేవాళ్ళు. అండ్ గవర్నమెంట్ కూడా దీని మీద పెద్దగా స్ట్రిక్ట్ రూల్స్ లేవన్నమాట. ఇదంతా సాదా సీదాగా జరిగేది అనమాట. అండ్ యూఎస్ వీసా కూడా అప్పట్లో అంత కష్టమయ్యేది కాదు. మనం ప్రెజెంట్ చూసుకుంటే యూఎస్ ఇంటర్వ్యూ మ్యాండేటరీ ఉంది, అండ్ వీసా డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేస్తున్నారు, అండ్ సోషల్ మీడియా కూడా చెక్ చేస్తున్నారు. అప్పట్లో ఇంత ఇమిగ్రేషన్ చెక్స్ లేవు, అండ్ వీసా కూడా ఈజీగా ఉండేది. అండ్ పీపుల్ అండ్ కంట్రీస్ వెల్కమింగ్ పీపుల్ అనమాట, మోర్ పీపుల్ని వెల్కమ్ చేస్తుంది ఆ టైంలో. అండ్ ట్రంప్ పవర్లోకి వచ్చిన తర్వాత 2017లో ట్రంప్ పవర్లోకి వచ్చిన తర్వాత వీసా రూల్స్ అండ్ ఇమిగ్రేషన్స్ అయితే చాలా స్ట్రిక్ట్ అయిపోయినాయి అనమాట. వీసా ఇంటర్వ్యూస్ ఇన్ పర్సన్లో జరగడము, H1B ప్రాసెస్ స్ట్రిక్ట్ చేయడము, అండ్ నెక్స్ట్ ఓపీటీ రూల్స్ ప్రకారం 90 డేస్లో జాబ్ రాకపోతే ఖచ్చితంగా యూఎస్ వదిలి వెళ్ళిపోవాలి అని చెప్పడము. అండ్ 2017లో హైర్ అమెరికన్ బై అమెరికన్ అని చెప్పేసి ఒక రూల్ పాస్ చేశారనమాట. ఎవరైతే అమెరికన్ కంపెనీస్ ఎవరైతే హైరింగ్ చేసుకుంటున్నారో వీళ్ళు అదర్ కంట్రీస్ గ్రాడ్యుయేట్స్ కంటే కూడా అమెరికన్ గ్రాడ్యుయేట్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి అనేది ఒక స్టార్ట్ చేశారనమాట. అండ్ అక్కడ ఒక రివల్యూషన్ స్టార్ట్ అయిందన్నమాట. 2017లో మన ఇండియన్ శ్రీనివాస్ అనే స్టూడెంట్ని గన్తో చేజ్ చేస్తూ షూట్ చేసి చంపేశారనమాట. అండ్ చేజ్ చేస్తూ కూడా గెట్ అవుట్ ఆఫ్ మై కంట్రీ అని అరుస్తూ చంపేశారనమాట. సో ఇలాంటి ఇన్సిడెంట్స్, చిన్న చిన్న ఇన్సిడెంట్స్, గన్ కల్చర్ కానీ ఇలా షూట్ చేయడం కానీ కొన్ని చిన్న చిన్న ఇన్సిడెంట్స్ ఇండియన్ స్టూడెంట్స్కి అండ్ ఫ్యామిలీస్కి చాలా అంటే చాలా భయాన్ని క్రియేట్ చేశాయి అనమాట. అండ్ ఆఫ్టర్ దట్ 2019లో కోవిడ్ సిచ్యువేషన్స్ వల్ల ఇంకా చాలా ప్రాబ్లమ్స్ పెరిగాయి అనమాట. H1B వీసా కానీ, గ్రీన్ కార్డ్ కానీ సస్పెండ్ అయ్యాయి, అండ్ బోర్డర్స్ క్లోజ్ చేయడము. అండ్ మన స్టూడెంట్స్ ఎవరైతే వెళ్ళి యూఎస్లో స్ట్రక్ అయిపోయి ఉన్నారో వాళ్ళని ఆన్లైన్ క్లాసెస్ ద్వారా ఎవరైతే వింటున్నారో వాళ్ళని కూడా రిటర్న్ వెళ్ళిపోవాలని చెప్పడము. ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా ట్రంప్ 2017-2020 పవర్లో ఉన్నప్పుడు చాలా జరిగాయి అనమాట. దీనివల్ల ట్రంప్ అంటేనే చాలామంది మన ఎవరైతే మోస్ట్లీ ఇండియన్ స్టూడెంట్స్కి చాలా అంటే చాలా భయం పట్టుకుంది అనమాట. అయితే 2021 ఎలక్షన్లో ట్రంప్ తీసుకొచ్చిన రూల్స్ వల్ల కానీ లేదా కోవిడ్ వల్ల కానీ ట్రంప్ గెలవలేదన్నమాట. ఆపోజిట్ పార్టీ బైడెన్ గవర్నమెంట్ ఫామ్ అయిందనమాట. అండ్ అగైన్ ఆ గోల్డెన్ టైం మళ్ళీ వచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే వీసా యాక్సెప్టెన్స్ రేట్ 80%కి వెళ్ళింది అనమాట. అండ్ మనం చూసుకుంటే ఇండియన్స్ యూఎస్ వెళ్ళిన పీపుల్ ఈ టైంలో చూసుకుంటే ఒకసారి మ్యాప్ చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత హైగా వెళ్ళారు. అగైన్ ఓపీటీ రూల్స్ కంటిన్యూ అయింది, స్టూడెంట్స్ అప్లై చేశారు, అండ్ ఈజీగా మూవ్ అవుతున్న టైం అనమాట. ఈ బైడెన్ గవర్నమెంట్లో మాత్రం మళ్ళీ యథావిధిగా మళ్ళీ రెగ్యులేషన్స్ అన్ని నడిచి అండ్ స్టూడెంట్స్ కూడా చాలా అంటే చాలా ఫ్రీడమ్గా ఉండేది. అండ్ అప్పుడు 2025 ఎలక్షన్స్ వచ్చాయి, అండ్ చాలా మంది లిటరల్లీ భయపడిపోయారు అనమాట. మోస్ట్లీ ఇండియన్స్ అయితే షివర్ అయిపోయారు. ఎందుకంటే ట్రంప్ మళ్ళీ కంటెస్ట్ చేస్తున్నాడు, ట్రంప్ ఎక్కడ గెలుస్తాడు అని చెప్పి ట్రంప్ పవర్లోకి రాకముందే భయపడిపోయారు అనమాట చాలా మంది. అండ్ ఫైనల్లీ ట్రంపే పవర్లోకి వచ్చాడు. అండ్ ఈసారి చాలా అంటే చాలా స్ట్రాంగ్గా వచ్చాడు. ఆయన ఒకటే నినాదం, అమెరికన్స్ ఫస్ట్ అనే నినాదంతో ముందుకు వచ్చారనమాట. ఈ లూప్ హోల్స్ అన్నింటినీ క్లోజ్ చేశారనమాట. ఫస్ట్ ఈ లూప్ హోల్స్ ఏవైతే ఫేక్ జాబ్స్ కానీ, ఫేక్ పేరోల్స్ కానీ ఏవైతే ఉన్నాయో ఈ లూప్ హోల్స్ మీదే కాన్సన్ట్రేట్ చేశారు. అండ్ ఫేక్ యూనివర్సిటీస్ చూసుకొని అండ్ ఫేక్ వీసాస్ ఎవరైతే ఇస్తున్నారు,
ఫేక్ డాక్యుమెంట్స్ కానీ వీటన్నిటికీ చాలా అంటే చాలా స్ట్రిక్ట్గా అప్లై చేశారు. అండ్ మనం రీసెంట్గా చూస్తూనే ఉన్నాం, ఇమిగ్రేషన్ స్ట్రిక్ట్స్ అని సోషల్ మీడియా చెక్ చేయడము, వాట్సాప్ చాట్స్ చెక్ చేయడము ఇలా చేస్తూ ఉన్నారన్నమాట. అండ్ ఫేక్ పేరోల్స్ క్రియేట్ చేసే కంపెనీస్ మీద ఆడిట్స్ చేయడము, ఆ కంపెనీస్ని క్లోజ్ చేయడము. అండ్ చూస్తూనే ఉన్నాం, స్టూడెంట్స్ పార్ట్ టైం జాబ్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళ మీద రైడ్ చేయడము, ఒకవేళ దొరికితే డైరెక్ట్గా డిపోర్ట్ చేయడం చాలా అంటే చాలా స్ట్రాంగ్గా చేశారనమాట. అండ్ H1B వీసాకి ఎవరైతే మల్టిపుల్ కంపెనీస్ ద్వారా అప్లై చేస్తారో వాళ్ళని పర్మనెంట్గా బ్యాన్ చేయడము మన ఇండియన్ స్టూడెంట్స్ని మెయిన్ టార్గెట్గా చేశారనమాట. అండ్ అకార్డింగ్ టు యుఎస్ డేటా, యుఎస్ వీసాని ఎక్కువ మంది అబ్యూస్ చేసిన వాళ్ళలో ఇండియన్ స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారు. అయితే మన ఇండియన్ సిచ్యువేషన్ పరిస్థితి ఏంటి? ప్రెసెంట్ మన ఇండియన్ స్టూడెంట్స్ ఎవరైతే యుఎస్లో ఉన్నారో వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి? చాలా అంటే చాలా ఛాలెంజింగ్ అండ్ టఫ్ సిచ్యువేషన్ నడుస్తుంది. ఎవరైతే జాబ్ దొరికింది అని జాబ్ ఫైండ్ చేస్తారో వాళ్ళైతే ఓకే, సర్వైవ్ అయిపోతున్నారు, మంచిగా నడుస్తుంది. బట్ జాబ్ లేకుండా ఎవరైతే ఇంకా స్టిల్ జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నారో అండ్ ఎవరైతే ఈ పేరోల్ రన్ చేసి ఇలా చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళైతే చాలా అంటే చాలా టఫ్ సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నారు. ఎందుకంటే ఒకవైపు పేరోల్ రన్ చేద్దాము అంటే ఈవెన్ కంపెనీ దొరికిపోతే వీళ్ళ డాక్యుమెంట్స్ కానీ వీళ్ళని కూడా బ్యాన్ చేయి, వీళ్ళని కూడా డిపోర్ట్ చేస్తారు. అండ్ అట్ ద సేమ్ టైం పార్ట్ టైం జాబ్స్ చేద్దామన్నా కూడా ఒకవైపు రైట్స్ జరుగుతున్నాయి అనమాట. రైట్స్ జరిగితే అక్కడ పార్ట్ టైం జాబ్ చేసుకుంటాను. ఎవరైతే ఫుల్ టైం ఐటీ, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఫుల్ టైం ఐటీ జాబ్గా పేరోల్ రన్ చేస్తుందో నువ్వు అక్కడ ఉండాలి. ఇక్కడ పార్ట్ టైం జాబ్ చేస్తూ దొరికావంటే అక్కడి నుంచి డైరెక్ట్గా అక్కడ డిపోర్ట్ చేస్తారనమాట. సో ఇలా చాలా అంటే చాలా టఫ్ సిచ్యువేషన్ నడుస్తుంది. లిటరల్లీ చెప్పాలి అంటే మన ఇండియన్ స్టూడెంట్స్ ఎవరైతే పేరెంట్స్కి మనీ పంపించారు, యూఎస్ నుంచి డాలర్స్ నుంచి కన్వర్ట్ చేసి ఇండియన్ రూపీస్ పంపించే వాళ్ళు ఇప్పుడు రిటర్న్ ఇండియా నుంచి అమెరికాకి రిటర్న్ మనీ అడుగుతున్నారు వాళ్ళ సర్వైవల్ కోసం అన్నమాట. అండ్ వీసా అప్రూవల్స్ కూడా మనం చూస్తున్నాం, చాలా అంటే చాలా స్ట్రిక్ట్ చేశారు. అండ్ రీసెంట్గా బ్యాన్ చేశారనమాట కంప్లీట్, కొన్నాళ్ళు ఆపేశారు వీసాస్ అప్లై చేయడం కానీ అన్ని కూడా ఆపేశారు. సో ఇలా నడుస్తుంది అనమాట సిచ్యువేషన్ ప్రెసెంట్ అయితే మన యుఎస్. సో ఓవరాల్గా చూస్తే ట్రంప్ పాలసీస్ అండ్ స్ట్రిక్ట్ రూల్స్ వల్ల ఈ లూప్ హోల్స్ కానీ షార్ట్ కట్స్ కానీ యూఎస్లో ప్లేస్ లేదనమాట. ఈవెన్ ఇండియన్ స్టూడెంట్స్ కూడా ఫేక్ కోర్సెస్ కాకుండా జెన్యున్ కోర్సెస్ అండ్ జెన్యున్ స్కిల్తో వెళ్తే ఫ్యూచర్కి మంచిది. ఈ ఫేక్ పేరోల్స్, ఫేక్ జాబ్స్ వీటి వల్ల స్టేటస్ మెయింటైన్ చేయొచ్చు కానీ రిస్క్ కూడా పెరుగుతుంది అనమాట. ప్రతి నిమిషం భయపడుతూ ఉండాలి. పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఇద్దరు కూడా ప్రాపర్గా ఒక రియలిస్టిక్గా ప్లాన్ చేయండి. అంటే జెన్యున్గా చూసుకొని మీ స్కిల్ డెవలప్ చేసుకొని యూఎస్ వీసా అప్లై చేయడానికి ట్రై చేయండి అనమాట. అండ్ యూఎస్లో సర్వైవ్ అవ్వడం కూడా ఈజీ అవుతుంది. ఇన్ కేస్ మీరు ఫేక్గా ఇలా చేద్దాము అని ట్రై చేస్తే మాత్రం రిస్క్లో పడతారనమాట. సో ఓవరాల్గా ఇది యూఎస్లో పరిస్థితి ఎలా నడుస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరైనా యూఎస్ వీసా అప్లై చేయాలనుకుంటున్నా ఆర్ ఇన్ థాట్ ప్రాసెస్లో ఉన్నా కానీ ఈ వీడియోతో వాళ్ళకి షేర్ చేయండి. ఖచ్చితంగా వాళ్ళకి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇట్లు మీ కెనడా కుర్రాడు.